ఇన్స్పైరీ జ్యూరీస్ గా వ్యవహరించినటువంటి రవి గుప్తా గారు పాలిటెక్నిక్ రిటైర్డ్ ప్రిన్సిపల్ వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ డాక్టర్ సి రామకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి రాజమంజుష మేడం గారిని చాలా తక్కువ మాటలతో నివేదికను సమర్పించాల్సిందిగా డిఎఫ్ఓ గంగా కిషన్ గారు వారు అద్భుతంగా సహకరించి విద్యార్థుల యొక్క ప్రదర్శనలు విద్యార్థులు చెప్పే విధానాన్ని భారత శాస్త్రవేత్తలుగా ఎదగాల్సినటువంటి అవసరాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమై ఇది భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదుగుతూ ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం ఇందాకే చెప్పుకున్నాం 126 ఇన్స్పైర్ అవార్డ్స్కి సంబంధించినటువంటి ప్రదర్శనలు, అలాగే 410 డిస్ట్రిక్ట్ సైన్స్. 2 విషయాల్లో కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని ఎగ్జిబిట్స్ చాలా అత్యుత్తమంగా ఉన్నాయి. కొందరు మాత్రం కేవలం చార్ట్స్ తీసుకొని వచ్చారు. ఈ చార్ట్స్ అనేటువంటివి ఎప్పుడో చాలా రోజుల క్రితం ఉన్నటువంటివి. ఇప్పుడు అన్నిటి కూడా వర్కింగ్ మోడల్స్తో ప్రియారిటీ అనేటువంటిది ఉంటుంది. వర్కింగ్ మోడల్స్ అనేటువంటివి తీసుకుని వస్తే మనకు రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లాకు బహుమతి వచ్చే అవకాశం ఉంటుంది. గైడ్ టీచర్స్ అందరితో కోరేది ఏంటంటే మీరు తయారు చేసినటువంటి ఎగ్జిబిట్స్ చాలా బాగున్నాయి. దాంట్లో కూడా మన లోకల్ నీడ్స్కు మన స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటో ఐడెంటిఫై చేసి వాటికి పరిష్కారం చూపే దిశగా మీ యొక్క ఎగ్జిబిట్ ఉంటే తప్పనిసరిగా మనకు రాష్ట్ర స్థాయిలో కూడా బహుమతి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వారికి అభినందనలు చేద్దాం. ఎదురుగా గారు, పుప్పాల గంగామోహన్ గారు, గగన్ కుమార్ గారు, వీరు వారిని ఈరోజు బెస్ట్ సైన్స్ టీచర్స్ అవార్డ్స్తో మనందరి సమక్షంలో గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా అలాగే డిఓ గారి చేతుల మీదుగా సత్కారాన్ని అందిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అమరవాజు లక్ష్మీనాథం గారు గురించి తెలిసిందే. డిస్ట్రిక్ట్లో అందరికన్నా ముందుంటారు. నేషనల్ లెవెల్లో వారు అవార్డులు అందుకున్నారు. అలాగే లక్ష్మీనాథం గారు ఏ టెక్నికల్ ట్రైనింగ్ ఉన్నా సరే నేషనల్ లెవెల్లో రిసోర్స్ పర్సన్గా వెళ్ళి మన రాష్ట్రంలో అందరికీ కూడా దానికి సంబంధించిన అంశాలను నేర్పుతారు. వారికి అమరవాజు లక్ష్మీనాథం గారు ఒకసారి గట్టిగా చెప్పడంతో మనం అభివాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పుప్పాల గంగామోహన్ గారు జడ్పీహెచ్ఎస్ మెండోరా, వారి తర్వాత గగన్ కుమార్ గారు జడ్పీహెచ్ఎస్ కల్లూరు, వారిని గౌరవ అతిథులు సత్కరిస్తారు. తంగుడిగ శ్రీనివాస్ గారు సైన్స్ టీచర్గా ఉంటూనే పద్య రచన చేస్తూ పిల్లలకి సైన్స్ని చేరువగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తంగుడిగ శ్రీనివాస్ గారికి
District Science Officer Ganga Kishan, all other important dignitaries on the stage, dear loving parents, and you, dear students, a very good evening to all of you. Late Abdul Kalam once said, "Science is a gift towards the humanity. Let us not distort it." Abdul Kalam is the one who loved students towards the heart. We know from his experience, he died by addressing to the students in the auditorium. Let us continue to have that spirit in our lives as well. Science exhibition creates scientific spirit in the student's life. When we do experiment, when we exhibit, likewise in different classrooms, with the guidance of various teachers and principals, we do miracles in the life of students by creativity, by innovation, and more practical. That's why great saying goes, we learn everything by doing, by observation, rather than having lecture method in the classrooms. Dear students, Thomas Alva Edison was a dropout student due to poor performance of academic level in the classroom by the teachers. But today, he became great and proved himself only because of an encouraging word of his loving mother. Never and ever get disappointed in your life, whether you get first prize or second prize or third prize. I am quite sure that various schools assembled here, various teachers worked behind hard day and night to bring about such a wonderful 400 above exhibits, science exhibits, inspiring exhibits. Never and ever get disappointed. We are all there in and around to encourage you, to support you. Everything what turns around the success is a single encouraging motivational word from we, all the dignitaries on the stage, teachers, loving parents, and all the elders. We are there around you, protected just like a child in the womb. Never and ever get disappointed. Again I am telling you, never give up. Always have that icon word, never and ever give up in your life. Whenever you do this kind of such a wonderful experiment and such a wonderful experience that you had today in the last 3 days. I will take this wonderful opportunity yet again to congratulate our district education officer, Mr. Ashok Kumar, who worked day and night along with Kishan, Ganga Kishan, the district science officer, and all various dignitaries, different government principals, other school principals, and the teachers, guiding judges, those are being present on the in the life of the students. Yet again, students, you are just a budding stars. You have got a great future ahead, like a song. Let your ambition, let your aims be fulfilled in the future ahead. Thank you very much at this occasion, given me this wonderful privilege to address you. May God continue to bless you. Be blessed and be a blessing towards each and every one of you whom I will meet. Have a great evening. దేవుడికి ఒకసారి గట్టిగా చెప్పడంతో మనం అభివాదాలు తెలియజేద్దాం. వారిని ఈ సందర్భంగా తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ డిఓ శ్రీ అశోక్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం. అడిషనల్ కలెక్టర్ గారు కిరణ్ కుమార్ సార్ గారు, ప్రిన్సిపల్ ఎస్ఎఫ్ఎస్ కాన్వెంట్ స్కూల్, డిసిఈపి సెక్రటరీ సీతాయసార్ గారు, గెజిటెడ్ హెడ్ మాస్టర్ గర్ల్స్ హై స్కూల్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ కరీల్వాడి స్కూల్, పీజీ హెడ్ మాస్టర్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, పీజీహెచ్ఎల్
President and Secretary, our District Science Officer, jury members, science teachers, science and math teachers, all other teachers, dear students, మరియు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం. గత 2 రోజుల నుంచి నిన్న ఈరోజు విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా సైన్స్ ఎగ్జిబిషన్ మరియు ఇన్స్పైర్ కాంపిటీషన్ లోపల పాల్గొన్నారు. తమ యొక్క అత్యున్నత ప్రతిభను ప్రదర్శించి మీ యొక్క ఎగ్జిబిట్స్ గురించి వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి, టీచర్స్కు, జ్యూరీ మెంబర్స్కు ఎక్స్ప్లెయిన్ చేసి మీరందరూ కూడా తమ విజ్ఞానాన్ని ప్రదర్శించడం అనేటటువంటిది జరిగింది. సైన్స్ ఎగ్జిబిషన్ వలన మీరు ప్రదర్శించినటువంటి అంశాలే కాకుండా మీరందరూ కూడా విభిన్న హాల్స్లో విభిన్న థీమ్స్లలో ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనల వలన మీరు చాలా విషయాలను నేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. ఈ నేర్చుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా నిజ జీవితంలో, రియల్ లైఫ్లో, మీ సరౌండింగ్స్లో వచ్చే సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాలను వెతికి సమస్యలను నివారించడానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులను రూపకల్పన చేయడానికి ఒక మంచి అవకాశంగా మీకు లభించింది. మీ స్కూల్లో వందలాది మంది విద్యార్థులు ఉండగాని మీకు అవకాశం లభించింది అంటే మీరు ఎగ్జిబిట్కి అవసరమైనటువంటి ఎగ్జిబిట్స్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ప్రదర్శించిందంటే మీలో ఆల్రెడీ ఉత్సాహం ఉంది. ఈ ఉత్సాహాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ సైన్స్ పట్ల చక్కటి అవగాహనను పెంచుకొని మీరందరూ భవిష్యత్తులో కూడా మంచి సైంటిస్టులుగా రాణిస్తారని ఆశిస్తున్నాను. ఆల్రెడీ మనము అంగారకుల వరకు కూడా మనము ఉపగ్రహాలను పంపుతున్నాం చాలా తక్కువ ఖర్చుతోని. ఫ్యూయల్ మనం కారు నడిపిస్తే ఎంత ఖర్చు అవుతుందో దానికంటే తక్కువ ఖర్చుతోని మనము అంగారకుల వరకు కూడా చేరుకున్నాం. అద్భుతమైనటువంటి ప్రదర్శనలు మనం ఇండియా కూడా చేస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యుగం ఇప్పుడు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మంచి అవకాశాలు మీ అందరికీ ఉన్నాయి. మీ అందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని ఆ భగవంతుని కోరుతున్నాను. ముఖ్యంగా ఇంత అద్భుతమైనటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించినందుకు మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా నిరంతరం కష్టపడ్డారు. కమిటీ మెంబర్స్తో పాటు మా ఉపాధ్యాయ బృందము, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఒక రోజుకి సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ఖర్చును మొత్తము భరించడం అనేటటువంటిది జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను విద్యాశాఖ తరఫున. అదేవిధంగా మనకు ఈరోజు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మనకు ఒక 2 క్వింటాల్స్ రైస్ను కూడా ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అందరి యొక్క సహకారం వల్ల మనం చాలా చక్కగా ఈ ప్రోగ్రాంను నిర్వహించుకున్నాము. జ్యూరీ మెంబర్స్కు ప్రత్యేకంగా అభినందనలు. 2 days లోపల వాళ్ళు అన్ని ఎగ్జిబిట్స్ను ప్రత్యేకంగా పరిశీలించి పిల్లలందరికీ చక్కటి న్యాయం జరిగేటట్లు అందరికీ కూడా ఈ పర్ఫార్మెన్స్ అనేటటువంటి అసెస్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ కూడా చక్కగా ఇవాల్యుయేషన్ చేసినందుకోసం అబ్జర్వర్ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిగినదంటే దీని వెనుక ఉన్నటువంటి ముఖ్య భూమిక మన డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ యొక్క కృషి అనేటటువంటిది మనము మర్చిపోలేనటువంటి కృషి అతను. ఆ ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్కు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
ముగింపు సభకు హాజరైనటువంటి తర్వాత తదితర హాజరైన అందరికీ కూడా నా నమస్కారాలు. ప్రాజెక్ట్స్ మనకి శాంక్షన్ కావడం జరిగింది. అందులో కూడా ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అందరూ కూడా చాలా బాగా చేశారని చెప్పి చెప్తున్నారు. నేను ఈ సైన్స్ ఎగ్జిబిషన్కి ఇన్స్పైర్కి రావటం నేను చాలా మిస్ అయ్యాను అనిపిస్తున్నది. అదే రాకపోయినా కానీ కొంతమంది రాని వాళ్ళు కూడా ఏమీ నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఈ ఎగ్జిబిషన్ వల్ల మీలో సృజనాత్మక ఆలోచన ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి. ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యలో ఎక్కువ మంది మనం ఎక్కువ మైండ్ని ఉపయోగించి చదవటం బట్టి పట్టడం అటువంటిది ఉన్నది. కానీ మన ఈ ప్రయోగాలు చేయటం మనలో ఉన్న సృజనాత్మకతని పెంపొందించటం, ఆలోచనని పెంపొందించడం అటువంటివి అనేవి తక్కువ ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇటువంటి దీంట్లో మనకి ఈ విధంగా సైన్స్ ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ లేకపోతే ఇన్స్పైర్ కానీ ఇవి కానీ కూడా చాలామంది మోటివేట్ చేస్తాయి. విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆలోచన శక్తిని బయటికి చేస్తాయి. వాటిని గుర్తించి వాళ్ళలో ఇంకా విధమైనటువంటి ఆలోచనని మేధస్సుగా ఉంటుంది. వాళ్ళు ఇంకా ఇంకా పెంపొందించుకొని ఇంకా ఇంకా మంచి మంచి ఇన్నోవేషన్స్ చేసి మంచి అంటే అన్ని వివిధ రంగాల్లో కూడా వాళ్ళు ఆలోచన శక్తిని పెంపొందించి కొత్త కొత్త ఇన్నోవేషన్లు, ప్రయోగాలు కొత్త కొత్త కనిపెట్టడం లాంటివి మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా మనకి సైన్స్ చాలా డెవలప్ అయింది. ప్రతిరోజు మనకి చాలా ఇన్నోవేషన్స్, సైన్స్ కూడా బాగా డెవలప్ అయింది. ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండట్లేదు. అదేవిధంగా కానీ వాటి సైన్స్తో పాటే మనకి చాలా రంగాల్లో కూడా మనకి సవాళ్ళు కూడా ఎదురవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు సైబర్ క్రైమ్ మనకి ఈ సెల్ ఫోన్ల ద్వారా వీటి ద్వారా మనకి చాలా పెరుగుతున్నది. కానీ దాంతోపాటు సైబర్ క్రైమ్ పెరుగుతుంది. తర్వాత ఈ సైన్స్ వల్ల అంటే వాటిని సరిగ్గా వినియోగించకపోతే కనుక మనకి చాలా ఎన్విరాన్మెంటల్ సంబంధమైనటువంటి సవాళ్ళను కూడా మనం ఎదుర్కొంటున్నాము. వాటిని కూడా మనం అధిగమించాల్సి ఉంటుంది. ఇప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఈరోజు మీరు సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించేవన్నీ కూడా చాలా వరకు మనం ఎదుర్కొనే సవాళ్ళే. కాబట్టి వాటన్నిటిని అధిగమిస్తూ మీరు కూడా మీ యొక్క మేధస్సుని పదును పెడుతూ రాబోయే కాలంలో మంచి మంచి ఇన్నోవేషన్స్ చేయాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్టేట్ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. భోస్లే శివమణి, భోస్లే శివమణి, భోస్లే శివమణి, శ్రీ నూతన వైశ్య హై స్కూల్,
someone along with their guide teacher. One student along with their guide teacher. G. Spurti, Telangana State Social Welfare Residential School. G. Spurti.